తెలంగాణను భ్రష్టు పట్టించి అవినీతితో కేటీఆర్ కోట్లు సంపాదించాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమిషన్లు తిన్నాడని అన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. కవిత తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వ్యవస్థను నడిపించాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 గ్యారంటీలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ కే దక్కిందన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. మన తెలంగాణ జీవితాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టుకున్న ఘనత మన తెలంగాణ ప్రజలది అని చెప్తా ఉన్నాను. అటువంటి ముఖ్యమంత్రి మనకు 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ ప్రజల కర్మ అని నేను చెప్తా ఉన్నాను. సోనియమ్మ ఏ ఆలోచనతోటైతే పిల్లలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారు. కానీ తెలంగాణ రాకముందు ఏమన్నాడు, తెలంగాణ వస్తే దళిత బిడ్డలు సీఎం చేస్తా అన్న కేసీఆర్ తెలంగాణ రాగానే మరి దళిత బిడ్డలు మర్చిపోయాడు. మరి దూరైనటువంటి కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. సరే అయితే అయ్యాడు, తెలంగాణ గురించి అన్ని సంవత్సరాలు పోరాటం చేసిండు కదా. మా తెలంగాణ ప్రజల బాధలను అమరులైన వాళ్ళ ఆశయాలను మరి అమలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తాడని ప్రతి ఒక్కరు కూడా మనం ఆశించాం. కానీ అందులో ఒక్క నయా పైసా పని కూడా తెలంగాణ ప్రజలకు కానీ అమరవీరుల ఆశయ సాధనకు కానీ ఉపయోగపడే పని చేయనటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్.